రాజమౌళి గారి RRR మూవీలో ఇంటర్వెల్లో భీమ్ అనే క్యారెక్టర్ బ్రిటిష్ క్యాంప్ లోపలికి ఎలాగైతే అడవి జంతువులు ఉన్న ట్రక్ను తీసుకువెళ్తాడో సేమ్ అలాంటి ఒక సంఘటనే బలోచిస్తాన్లో జరిగింది. మనందరికీ తెలుసు, బలోచిస్తాన్ రాష్ట్రాన్ని పాకిస్తాన్ ఆర్మీ ఆక్రమించి పాలిస్తోంది. 2024లో పాక్ నుండి స్వాతంత్రాన్ని డిమాండ్ చేస్తూ బలోచ్ యుద్ధ వీరులు ఆపరేషన్ హీరో ఆఫ్ 2.0 అని చెప్పి ఉద్యమాన్ని ప్రారంభించిన విషయం కూడా మనందరికీ తెలిసింది. ఈ ఆపరేషన్లో భాగంగానే గ్వాదార్లో ఉన్న పాకిస్తాన్ కోస్ట్ గార్డ్ క్యాంప్పై ఫిదాహీన్ దాడి జరిగింది. ఈ వీడియో చూడండి. ఇది BLA యొక్క ట్రక్. ఈ ట్రక్లో వెహికల్ బోర్న్ ఎక్స్ప్లోజివ్స్ ఉన్నాయి. ట్రక్ క్యాంప్ లోపలికి వెళ్ళిన దృశ్యాలు ఇక్కడ చూడొచ్చు. క్యాంప్ లోపలికి వెళ్ళిన తర్వాత ట్రక్ డ్రైవర్ ఫిదాయిన్ అటాక్ అంటే సూసైడ్ అటాక్ చేసుకొని ట్రక్ మొత్తాన్ని పేల్చేశాడు. ఈ దాడుల్లో 30 మంది చనిపోయారు అంటున్నారు. అసీం మునీర్ అల్లుడు కెప్టెన్ మొహమ్మద్ జిబ్రాన్ కూడా పైకి లేచిపోయాడు అని చెప్పి వార్తలు వస్తున్నాయి. ఆ తర్వాత ప్రొఫెషనల్గా BLA ప్రెస్ నోట్ను రిలీజ్ చేసి ఈ దాడి యొక్క పూర్తి బాధ్యత తీసుకుంది. ఈ ఆపరేషన్ను మషీద్ బ్రిగేడ్ అని చెప్పి స్పెషల్ కమాండో యూనిట్ లాంచ్ చేసిందంట. ట్రక్లో అత్తావుల్లా బలోచ్ అలియాస్ అజ్మల్ సక్సెస్ఫుల్గా ఎక్స్ప్లోజివ్స్తో కూడిన మజ్దా ట్రక్ను క్యాంప్ లోపలికి తీసుకెళ్లి ఎక్స్ప్లోడ్ చేశాడంట. ఆ తర్వాత వ్యాన్గార్డ్ యూనిట్ అయిన ఫతే స్క్వాడ్ స్పాట్కు వెళ్ళి పాక్ సైనికులపై దాడి చేశారు అని రాసుకొచ్చారు. యాక్చువల్లీ అజ్మల్ ట్రక్ దాడి తర్వాత మిగిలిన వారిని ఫతే స్క్వాడ్ చంపేశారు అనమాట. 30 కంటే ఎక్కువ మంది చనిపోయి ఉంటారు అని చెప్పి BLA రిపోర్ట్ ఇచ్చింది. ఇక్కడ BLA ఎందుకని గ్వాదార్ పైనే దాడి చేస్తోంది? అరే, బలోచ్ చేసే ఉగ్రవాద దాడి గురించి వీడియో చేస్తున్నావు, బుద్ధి లేదా అని కొంతమంది కమెంట్స్ పెడుతుంటారు. బలోచ్ దాడులను ఎలా సమర్థిస్తున్నావు అంటూ ఉంటారు. మన ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ లిబరల్స్ అండ్ వోక్ బ్యాచ్లు అయితే చైనా పాపం CPAC ప్రాజెక్ట్ కడుతోంది, డెవలప్మెంట్ను అడ్డుకుంటున్నారు అని కమెంట్స్ పెడుతుంటారు. పాకిస్తాన్ ఆర్మీపై జాలి కూడా చూపిస్తూ ఉంటారు. ఈ బ్యాచ్కు గట్టిగా ఇస్తా. ఈరోజు బలోచ్ ప్రజల బాధ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. బలోచిస్తాన్ ప్రావిన్స్లో గ్వాదార్ పోర్ట్ ఉంటుంది. గ్వాదార్ పోర్ట్ లోపల వ్యాపారాలు, ఉద్యోగాలు, ఫిషింగ్ చేసే పూర్తి హక్కులు బలోచ్ లోకల్స్కే ఉంటాయి. బట్ ఈ మొత్తం పోర్ట్ను చైనా హైజాక్ చేసింది. ఉదాహరణకు వైజాగ్ పోర్ట్ మొత్తాన్ని పరాయి దేశం ఆక్రమిస్తే లోకల్స్ను గెంటేస్తే రక్తం మరుగుతుందా మరగదా? గ్వాదార్ పోర్టు 99 ఇయర్స్ కోసం పాకిస్తాన్ ప్రభుత్వం చైనాకు లీజుకి ఇచ్చేసింది. మనందరికీ తెలుసు, స్ట్రైట్ ఆఫ్ మలక్కాను ఆన్ ద ఈవెంట్ ఆఫ్ వార్ USA లేదా ఇండియా లేదా ఆలీస్ బ్లాక్ చేస్తారు. ఈ సినారియోలో చైనా గ్వాదార్ నుండి CPAC ద్వారా ఆయిల్ను ఇంపోర్ట్ చేసుకోవచ్చు. అండ్ ఫ్యూచర్లో 1000% స్ట్రైట్ ఆఫ్ మలక్కాలో యుద్ధం జరగడం అయితే ఖాయం. చైనా యొక్క 80% ఆయిల్ ప్రస్తుతం స్ట్రైట్ ఆఫ్ మలక్కా దారి గుండా వెళ్తోంది. మలక్కాను బైపాస్ చేయడానికి చైనా గ్వాదార్లో డీప్ సీ పోర్టు కట్టుకుంది. ప్యూర్లీ చైనీస్ ఇంట్రెస్ట్. ఈ పోర్టు వల్ల పాకిస్తాన్కు ఒరిగేదేమీ లేదు. యాక్చువల్లీ ఈ ప్రాజెక్ట్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు. ఇయర్ 2045లో ప్రాజెక్ట్ పూర్తిగా కంప్లీట్ అవ్వనుంది. ఒకవేళ CPAC రెడీ అయ్యింది అంటే ప్రస్తుతం మిడిల్ ఈస్ట్ నుండి చైనాకు వస్తువులను తరలించాలి అంటే 12,000 కిలోమీటర్ల సముద్ర ప్రయాణం చేయాలి. CPAC రెడీ అయితే కేవలం 3 కిలోమీటర్లు, కేవలం 4 గంటల్లో గ్వాదార్ నుండి చైనాకు వస్తువులు వెళ్తాయి అన్నమాట. ఈజీగా ఇరాన్ నుండి ఆయిల్ ఇంపోర్ట్ చేసుకోవచ్చు. సింపుల్ టర్మ్స్లో చైనా సూపర్ పవర్గా నిలబడాలి, కొనసాగాలి అంటే గ్వాదార్ పోర్ట్ అనేది షీ జిన్పింగ్కు చాలా ఇంపార్టెంట్. గ్వాదార్లో చైనా ఒకటి డీప్ సీ పోర్ట్ కడుతోంది, పక్కనే మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ కడుతోంది, అసెంబ్లీ యూనిట్స్ కడుతోంది. లైక్ మిడిల్ ఈస్ట్కు రేపు దినాన కార్ ఎక్స్పోర్ట్ చేయాలి అంటే అక్కడే గ్వాదార్లోనే అసెంబుల్ చేసి కార్ను ఎక్స్పోర్ట్ చేసేలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ను రెడీ చేస్తోంది. SEZ జోన్ కడుతోంది, పవర్ ప్లాంట్స్ కడుతున్నారు, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కడుతోంది. గ్వాదార్ పక్కనే మినీ చైనా సిటీని కూడా కడుతున్నారు. గ్వాదార్లో పనిచేసే వర్కర్స్, కార్గో హ్యాండ్లర్స్, ఫ్యాక్టరీ వర్కర్స్, ఇంజనీర్స్, మేనేజర్స్ అందరూ చైనీసే ఉంటారు. లోకల్ బలోచ్కు లేదా పాకిస్తాన్లో ఉన్న ముస్లిమ్స్కు ఉద్యోగాలు ఇవ్వరు. లైక్ హై లెవెల్ రికమెండేషన్ ఉంటే అసీం మునీర్ తమ్ముడు లేదా షేబాజ్ షరీఫ్ అల్లుడికి, ఇలా పెద్ద పెద్ద వాళ్ళకు మాత్రమే గ్వాదార్లో జాబ్స్ ఇస్తారు. గ్వాదార్ మినీ సిటీలో స్ట్రిక్ట్గా చైనీస్ ప్రజలు మాత్రమే ఉండాలి. నో ఎంట్రీ ఫర్ అదర్ రిలీజియన్. గ్వాదార్ సిటీలో షరియా చట్టాలు పాటించారు. గ్వాదార్ సిటీలో మస్జిద్లు, నమాజులు వంటివి ఏమీ ఉండవు. బేసికలీ గ్వాదార్ పోర్టు చుట్టూ ఒక మినీ దేశాన్ని షీ జిన్పింగ్ కడుతున్నాడు. ముఖ్యమైన పాయింట్ ఏంటి అంటే ఈ చైనా సామ్రాజ్యంలో షీ జిన్పింగ్ క్రియేట్ చేస్తున్న గ్వాదార్ అనే ఒక వరల్డ్ బలోచ్ లోకల్స్కు ఎంట్రీ లేదు. గ్వాదార్ ఎయిర్పోర్ట్లో పాకిస్తాన్ ప్రజలు రావడానికి పోవడానికి లేదు. దిస్ ఈజ్ నాట్ ఫర్ పబ్లిక్. ఇది ఓన్లీ చైనా అండ్ చైనీస్ ఆలీస్కు మాత్రమే. లోకల్ బలోచీలు ఈ సిటీ లోపల ఎంట్రీ అవ్వాలి అంటే బయోమెట్రిక్ క్లియరెన్స్ ఉండాల్సిందే. ఇమ్రాన్ బలోచ్ అనే ఒక వ్యక్తి, బలోచ్ లోకల్, గ్వాదార్ సిటీ లోపలికి వెళ్ళాలి అంటే
గ్వాదర్ సిటీలో పనిచేసే ఒక చైనేయుడు పర్మిషన్ ఉండాలి. అండ్ ఈ చైనేయుడు గేట్ దగ్గరకు వచ్చి యాక్సెస్ ఇచ్చి తన భరోసా మీద లోపలికి తీసుకెళ్ళి ఇమ్రాన్ బలోచ్ను మళ్ళీ బయటకు వదలాలి. గ్వాదర్లో చైనా పవర్ జనరేషన్ ప్లాంట్స్ కడుతోంది, ఓన్ డీసాలినేషన్ ప్లాంట్స్ కడుతున్నారు. లోపలే ఫుట్బాల్ గ్రౌండ్స్, ఎంటర్టైన్మెంట్స్, మాల్స్, థియేటర్స్ అన్నీ ఉంటాయి. గ్వాదర్ సిటీ అనేది పాకిస్తాన్ నుండి సపరేట్ అవుతుంది. దే డోంట్ డిపెండ్ ఆన్ పాకిస్తాన్ గవర్నమెంట్. కరెంట్, వాటర్, ట్రాన్స్పోర్టేషన్ దేనిపైన డిపెండ్ అవ్వరు. ఈ ప్రాజెక్ట్ ఎంత పెద్దది అంటే 2045 లోపల 155 బర్స్ అంటే 155 పెద్ద పెద్ద కంటైనర్స్, మెగా షిప్స్ ఇక్కడ డాక్ అయ్యే ఫెసిలిటీస్ కడుతున్నారు. షాకింగ్ న్యూస్ అండ్ రక్తం మరిగే వార్త ఏంటి అంటే ఈ పోర్ట్లో వచ్చే లాభంలో 91% చైనా ఉంచుకుంటే 9% మాత్రమే పాకిస్తాన్ ప్రభుత్వానికి ఇస్తున్నారు. ఈ 9% కూడా గ్వాదర్ పోర్ట్కు కాపలా కుక్కల్లాగా కాపలా కాసినందుకే ఇస్తున్నారు. అక్కడున్న లోకల్ అన్నదమ్ములకు, అక్క చెల్లెలకు వచ్చే లాభం గుండు సున్నా. ఆన్ టాప్ ఆఫ్ దిస్ గ్వాదర్ పోర్ట్లో ఫిషింగ్ చేయకూడదంట, లోకల్ షిప్స్ తిరగకూడదంట, వ్యాపారాలు చేయకూడదంట. అండ్ ఈ సోకాల్ గ్వాదర్ చైనా సిటీలో కాపలా కాయడానికి పాకిస్తాన్ ఆర్మీ గ్వాదర్ చుట్టూ కోస్ట్ గార్డ్ క్యాంపులు కట్టుకుంది. పాక్ యొక్క స్పెషల్ సెక్యూరిటీ డివిజన్ SSD లైట్ ఇన్ఫాంట్రీ డివిజన్ గ్వాదర్ పోర్ట్ను కాపలా కాస్తోంది. బలోచ్ లోకల్స్ను కొడుతున్నారు. గ్వాదర్ చుట్టూ ఫెన్సింగ్ గేట్స్లో పాకిస్తాన్ ఆర్మీ కాపలా కాస్తోంది. 9,000 మంది రెగ్యులర్ ఆర్మీ, 6,000 మంది కాంబాట్ ఆర్మీ, టాస్క్ ఫోర్స్ 88 అని చెప్పి స్పెషల్గా 4,000 మంది పాకిస్తాన్ నేవీ ఫాస్ట్ ట్రాక్ బోట్స్లో సముద్రం చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. బలోచ్ మత్స్యకారులపై దాడి చేస్తున్నారు. ఆడవారిపై అఘాయిత్యం, బలోచ్ అన్నదమ్ములను ఎత్తుకెళ్తున్నారు. అప్పట్లో బ్రిటిషర్లు మనల్ని అణిచివేస్తుంటే ఇండియాలోనే కొంతమంది పోలీసుల్లాగా, బ్రిటిష్ సైనికుల్లాగా పనిచేస్తూ బ్రిటిషర్లకు కొమ్ము కాసేవారు. రైట్, గ్వాదర్లో ఇప్పుడు అసీం మునీర్ చైనాకు కొమ్ము కాస్తున్నారు. బలోచ్ ప్రజల బాధ ఏంటి అంటే తమ లైఫ్ లైన్ అయిన గ్వాదర్ను అమ్మేశారు అని చెప్పి కడుపు మంటతో యుద్ధం చేస్తున్నారు. గ్వాదర్లో కోస్ట్ గార్డ్ క్యాంప్పై దాడి చేయడానికి గల కారణం చైనాకు కొమ్ము కాస్తున్న పాక్ సైనికులను చంపుతున్నారు అన్నమాట. తమ రాష్ట్రంలో ఉన్న పోర్ట్లో వచ్చే లాభంలో నయా పైసా బలోచ్ ప్రజలకు దక్కడం లేదు. రీసెంట్గా మహరాంగ్ బలోచ్ అని చెప్పి బలోచ్ ఉద్యమకారి అంటే ఫ్రీడమ్ ఫైటర్ను ఆ అమ్మాయికి యావజ్జీవ కారాగార శిక్ష వేశారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ పోర్టు రెడీ అవ్వకూడదు అని చెప్పి అజిత్ దోవల్ గారు మన రా అండ్ బలోచ్ ఉద్యమకారులు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. అండ్ ఈ గ్వాదర్ సిటీ గురించి ఆదిత్యదార్ లేదా పెద్ద పెద్ద డైరెక్టర్స్ ఒక మంచి మూవీ తీయొచ్చు. అంటే గ్వాదర్ యొక్క ఫైర్ వాల్స్ను రా ఎలా బ్రేక్ చేసింది, అంటే ఈ ప్రాజెక్ట్ను డిలే చేయడంలో రా యొక్క పాత్ర ఏంటి, అంటే ఈ ప్రాజెక్ట్ ఒకవేళ సక్సెస్ఫుల్ అయితే చైనాకు వచ్చే లాభమే ఎక్కువ. ఇక్కడ కొంతమంది ఎప్పుడు ఎందుకు పాకిస్తాన్ గురించి మాట్లాడుతూ ఉంటావు అంటే ఆర్థికంగా ఇండియాకు పాకిస్తాన్కు ఎటువంటి కంపారిజన్ లేదు. ఇండియా కాంపిటీషన్ డైరెక్ట్గా చైనానే. పాకిస్తాన్లో చైనా యొక్క ఇంట్రెస్ట్ ఉంది, చైనా యొక్క సీప్యాక్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, గ్వాదర్ లాంటి మినీ సిటీ ఉంది. కాబట్టే మనం పాకిస్తాన్ గురించి వీడియో చేయాల్సి వస్తుంది. బట్ యాక్చువల్ టార్గెట్ చైనానే. ఈ పోర్ట్ను అడ్డుకోవడంలో మనం ఎంతగా సక్సెస్ఫుల్ అయ్యాము అంటే ఇప్పటి వరకు చైనా 155 బర్స్లో కేవలం 3 బర్స్ చేసుకోగలిగింది. ఇప్పుడు ఎందుకని బలోచ్ వీరులు పాక్ క్యాంప్స్పై దాడి చేస్తున్నారు అనే క్లారిటీ వచ్చిందా? ఇక్కడ దాడి పాక్ ఆర్మీ పైన కాదు, చైనా యొక్క ఆస్తులపైన. చైనా పోర్టు కట్టుకుందా, మలక్కాను బైపాస్ చేస్తుంది, మిడిల్ ఈస్ట్ మార్కెట్ను తినేస్తుంది. సౌదీ, యుఏఈ, ఖతార్, ఒమాన్, బెహ్రీన్ అక్కడున్న మార్కెట్ మొత్తాన్ని చైనా తినేస్తుంది. అంటే గ్వాదర్ అంటే ఆల్మోస్ట్ లైక్ అరేబియన్ సీ, స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్కు దగ్గరలో వచ్చేస్తుంది. దుబాయ్కు దగ్గరలో చైనా ఒక పోర్ట్ ఉండడం ఇండియాకు మంచిదా చెడ్డదా? పాకిస్తాన్ ఒక ప్రాక్సీ లాగా వాడుకుంది. పాకిస్తాన్ యొక్క స్ట్రాటజిక్ పోర్ట్ను లాక్కుంది అండ్ ఇక్కడ వ్యాపారాలు చేయడానికి సిద్ధంగా ఉంది. మనం ఈ ప్రాజెక్ట్ను అడ్డుకోలేదు అంటే మన ఆర్థిక వ్యవస్థ పతనం అవడం ఖాయం. ఇండియన్ ఓషన్లో ఒక ఆపరేషనల్ పోర్టు కట్టుకుంది. వెస్ట్లో ఒక మినీ దేశాన్ని చైనా కట్టుకోబోతోంది. 12,000 కిలోమీటర్ల దారిని 3,000కు తగ్గిస్తోంది. ఒకవేళ మలక్కాను బైపాస్ చేయగలిగిందా చైనా, నెక్స్ట్ తైవాన్ను ఆక్రమించడం ఖాయం. తైవాన్ను ఆక్రమిస్తే ప్రపంచానికి కావాల్సిన 70% సెమీ కండక్టర్ చిప్స్ చైనా అండర్లో వచ్చేస్తాయి. ఆ తర్వాత చైనా చిప్స్ను ఆయుధీకరణ చేస్తుంది. తైవాన్ నుండి మనం కూడా ఎన్నో చిప్స్ను కొంటున్నాం. ఇండియాపై నిఘాను గ్వాదర్ నుండి ఉంచుతుంది. జియోపొలిటికల్ లెవరేజ్ పొందుతుంది. ఇండియన్ ఓషన్లో ప్రెజెన్స్ పెంచుకుంటుంది. 1, 2 కాదు 1000 లాభాలు ఉన్నాయి. కాబట్టే గ్వాదర్ గురించి, సీప్యాక్ గురించి, బలోచ్ గురించి, పాకిస్తాన్ గురించి చెప్పాల్సి వస్తుంది. పాకిస్తాన్ లాంటి చీపెస్ట్ దేశం గురించి మాట్లాడే ఇంట్రెస్ట్ మనకు కూడా లేదు. బట్ చైనా పాకిస్తాన్లో ఏం చేస్తోంది అనేదే చాలా ఇంపార్టెంట్.
గ్వాదర్ పోర్ట్లో వచ్చే లాభంలో 91% చైనాకే. ఇక్కడ బలోచ్ లోకల్స్ యొక్క కడుపు మండదా అంటే మండుతుంది, ఎవడి కడుపైనా మండుతుంది. వైజాగ్ పోర్ట్ లేదా ముంబై పోర్ట్లో పరాయి దేశం ఆక్రమించి అక్కడి లాభంలో 90% తీసుకుంటూ ఉంటే, లోకల్స్ను రానివ్వకుండా మినీ సిటీలు కడుతూ ఉంటే, సపరేట్ ఎయిర్పోర్ట్లు, సీపోర్ట్లు, సపరేట్గా థియేటర్స్, ఎస్సీజెడ్ జోన్లు కడుతూ ఉంటే ఎవరి కడుపు మండదు. అండ్ పాకిస్తాన్ జీడిపిలో వచ్చే లాభంలో కేవలం 9% మాత్రమే బలోచ్ కోసం ఖర్చు పెడతారు. బలోచ్ యొక్క రేరర్స్ను అమెరికాకు అమ్మేశారు. 1940s నుండి బలోచ్ ఉద్యమం చేస్తోంది. ఇప్పటి వరకు 4 యుద్ధాలు చేశారు, బట్ బలోచ్కు స్వాతంత్రం రాలేదు. బలోచ్లో వచ్చే లాభం మొత్తాన్ని పంజాబ్ ప్రావిన్స్కు తీసుకెళ్తున్నారు. బలోచ్కు మిగిలిందేంటి? ఉద్యమం చేయకుండా చప్పట్లు కొడుతూ ఉంటారు. అలా గ్వాదర్ వచ్చేసింది, చైనా ఇన్వెస్ట్మెంట్స్ వచ్చేసాయి అని చెప్పి చప్పట్లు కొడతారా? వాళ్ళ పోర్ట్ లాక్కొని వాళ్ళకే పర్మిషన్స్ ఇవ్వరా? వాళ్ళ పోర్ట్లో ఎంట్రీ ఇవ్వడానికి బయోమెట్రిక్ సిస్టమ్ పెడతారా? ఆ బుద్ధుందా? మనుషులేనా అంట. సో అందుకే బలోచ్ ఉద్యమకారులు, బలోచ్ యొక్క ఫ్రీడమ్ ఫైటర్స్ పాకిస్తాన్ కోస్ట్ గార్డ్ క్యాంప్స్పై, గ్వాదర్ పోర్టుపై దాడి చేస్తున్నారు. ఇలా దాడులు చేస్తుంటే ఎప్పటికీ కంప్లీట్ చేయగలము. 155 బర్త్స్ కంప్లీట్ చేయాలి, 3 కంప్లీట్ అయ్యాయి, ఇంకా 152 కంప్లీట్ చేయాలి. ఇలాగే బలోచులు దాడి చేస్తుంటే ఇంకెప్పటికీ కంప్లీట్ చేయగలమని చెప్పి చైనా కూడా టెన్షన్లో ఉంది. సో దీని గురించిన మరిన్ని డీటెయిల్స్ ఇస్తూనే ఉంటా. కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.